చిన్నారి సాత్విక మరణం ఎన్నో ప్రశ్నలను లేవనెత్తుతోంది. రూల్స్ ను అతిక్రమించి లారీలు, టిప్పర్లు, ట్రావెల్స్ బస్సులు హైదరాబాద్ లో యథేచ్ఛగా తిరుగుతున్నాయి. స్కూల్ కెళ్లే టైంలో ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర ఆగి ఉన్న సాత్విక ఆటోను టిప్పర్ ఢీకొట్టి సాత్వికను బలి తీసుకుంది. రూల్స్ ని బేఖాతరు చేసి లారీలు, టిప్పర్లు, ట్రావెల్స్ బస్సులు తిరుగుతుంటే ట్రాఫిక్ పోలీసులు ఏం చేస్తున్నారు? సాత్విక చనిపోయి 24 గంటలైన తర్వాత కూడా హైదరాబాద్ లో సీన్ ఎలా ఉందో TV9 ఫ్యాక్ట్ చెక్ చేస్తోంది. సిటీలో ఉదయం 7 గంటల వరకే భారీ వాహనాలకు అనుమతి ఉంటుంది. 8 గంటల వరకు ట్రావెల్స్ బస్సులకు అనుమతి ఉంటుంది. నిబంధనలు పట్టించుకోకుండా ట్రాఫిక్ టైంలోనూ టిప్పర్లు తిరుగుతున్నాయి. హెవీ లోడ్ వాహనాలు ఆపై అతివేగంతో జనాలకి టెన్షన్ పెడుతున్నాయి. నిన్న హబ్సిగూడలో టిప్పర్ బేభత్సానికి విద్యార్థిని సాత్విక బలైంది. ఇకనైనా వాహనాల నియంత్రణపై ట్రాఫిక్ పోలీసులు దృష్టి పెడతారా? నగరంలో లారీలు, ట్రావెల్స్ బస్సుల టైమింగ్ పై TV9 ఫ్యాక్ట్ చెక్. ఉదయం 8 దాటిన సిటీలో టిప్పర్లు, లారీలు కనిపిస్తూనే ఉన్నాయి. సిటీలో నిర్ణీత టైం తర్వాత కూడా బస్సులు, లారీలు తిరుగుతున్న వైనంపై TV9 ఫ్యాక్ట్ చెక్ కనిపించింది. మరిన్ని వివరాలు TV9 కరెస్పాండెంట్ ప్రణీత అందిస్తారు. హైదరాబాద్ సిటీలో భారీ వాహనాల నిషేధాన్ని హైదరాబాద్ పోలీసులు ఈ ఏడాది జనవరిలోనే ప్రకటించారు. అయితే భారీ వాహనాలకు సంబంధించి ఒక నిర్దేశిత సమయాన్ని కేటాయించారు. సో ప్రజెంట్ మనం చూస్తున్నాము లకడి కపుల్ జంక్షన్లో మనం ఉన్నాము. ఇక్కడ నిత్యం వందలాది ప్రైవేట్ వాహనాలతో పాటు భారీ వాహనాలు ఈ రోడ్డు మీద వెళ్తూ ఉంటాయి. హైదరాబాద్ సిటీకి వచ్చేటువంటి 94 రూట్స్లో కూడా ఈ ట్రాఫిక్ రిస్ట్రిక్షన్స్ అనేవి వర్తిస్తాయి. సో ప్రజెంట్ మనం చూసినటువంటి ఈ ప్రైవేట్ బస్సెస్కి కేటాయించేటువంటి టైం కేవలం రాత్రి 10 గంటల నుండి ఉదయం 8 గంటల వరకు మాత్రమే. ఇప్పుడు ఎగ్జాక్ట్లీ మనం టైం చూడొచ్చు, ఆల్రెడీ 8 o'clock దాటిపోయింది. స్టిల్ ఇంకా ప్రైవేట్ బస్సులు యథేచ్ఛగా హైదరాబాద్ సిటీ మెయిన్ రోడ్స్ మీద తిరుగుతున్నటువంటి దృశ్యాలు చూస్తున్నాము. ప్రైవేట్ బస్సులే కాదు, లోకల్ లారీలకు సైతం ఇప్పటికే హైదరాబాద్ పోలీసులు ఒక నిర్దేశిత సమయాన్ని కేటాయించారు. రాత్రి 11 గంటల నుండి ఉదయం 7 గంటల వరకు మాత్రమే ఈ భారీ లారీలు కూడా రోడ్డు మీద తిరగాల్సి ఉంటుంది. సో అది దాటిన తర్వాత అంటే 7 గంటల తర్వాత ఎక్కడా కూడా భారీ వాహనాలు, ముఖ్యంగా లారీలు రోడ్స్ మీద తిరగడానికి లేదు. కానీ ఈ నిబంధన భారీ వాహనాలకు సంబంధించి మాత్రమే పోలీసులు గతంలో పెట్టారు. ఈ ప్రైవేటు బస్సులతో పాటు ఈ లోకల్ లారీలు వీటి కేంద్రంగానే ఎక్కువ సంఖ్యలో ట్రాఫిక్ స్తంభించుకోవడం కావచ్చు, ఎక్కువ సంఖ్యలో ప్రమాదాలకు దారి తీసినటువంటి పరిణామాలు. 8 దాటిందంటే ఎక్కడ కూడా భారీ వాహనాలకు అనుమతి లేదు. కానీ ఎగ్జాక్ట్లీ మనం ఇక్కడ టైం చూస్తున్నాం, ఆల్రెడీ 8 దాటిపోయింది. స్టిల్ ఇంకా చాలా వరకు ప్రైవేటు బస్సులను కావచ్చు, భారీ వాహనాలను కావచ్చు మనం చూస్తూనే ఉన్నాము. అయితే దీనిపైన అంటే ఆల్రెడీ పోలీసులు ఈ టైమింగ్స్ని కేటాయించారు, ఎంట్రీ ఎగ్జిట్ టైమింగ్స్ని. కానీ ఎక్కడ కూడా వీటికి సంబంధించినటువంటి తనిఖీలు జరగటం లేదు అనేటువంటిది చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఎందుకంటే ఇక్కడ మనం చూడొచ్చు, ఈ స్థాయిలో బస్సులు సమయం మించిపోయినా సరే సిటీలోకి ఎంట్రీ అవుతున్నాయి అనేటువంటి విషయం బహిరంగ సత్యమైనప్పటికీ వీటిని నియంత్రణ తీసుకోవాల్సినటువంటి అధికారులు తీసుకోవట్లేదనేటువంటిది చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఎందుకంటే ఈ రోడ్లో ఈరోజు సండే కాబట్టి స్కూల్ బస్సెస్ లేవు. కానీ ఒకవేళ వీక్ డేస్ అయ్యి ఉంటే కనుక ఈ ట్రావెల్స్తో పాటు భారీ వాహనాలు, దీనికి తోడు స్కూల్ బస్సులు, సో అన్నీ కలగలుపుకొని ఈ ప్రమాదాలకు దారితీస్తున్నాయి. నిన్న హబ్సిగూడలో జరిగినటువంటి ఘటన ఇందుకు నిదర్శనం. ఆల్రెడీ సమయం మించిపోయినా సరే 7 గంటల దాటినా సరే లోకల్ లారీ రోడ్డు మీదకి రావటం, అక్కడ ఉన్నటువంటి ఆటోను ఢీకొట్టడంతో ఒక 10th క్లాస్ స్టూడెంట్ హబ్సిగూడ లిమిట్స్లో చనిపోయినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తున్నాము. సో యథేచ్ఛగా ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు తమకు కేటాయించినటువంటి ఎంట్రీ టైమింగ్ కంటే కూడా ప్రొలాంగ్ చేసి, అంటే 8 గంటల వరకు మాత్రమే ప్రైవేట్ ట్రావెల్స్కి అనుమతి ఉంటుంది. కానీ ఆ అనుమతి దాటి మరి బస్సెస్ని నడుపుతున్నారు. ముఖ్యంగా మెయిన్ రోడ్స్ అంటే జంక్షన్ రోడ్స్లోనే ఈ పరిస్థితి ఉంటే, ఇక సిటీ అవుట్స్కర్ట్స్లో యథేచ్ఛగా వాళ్ళకి ఎక్కడా కూడా అడ్డు అదుపు ఉండదు. కానీ సిటీలో ఉన్నటువంటి రిస్ట్రిక్షన్స్ని ఆల్రెడీ పోలీసులు పెట్టినా సరే ఆ రిస్ట్రిక్షన్స్ ఏమీ కూడా కేటాయించకుండా యథేచ్ఛగా బస్సులు నడుపుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇది హరికృష్ణతో ప్రణీత, హైదరాబాద్ నుండి.